అందరికీ నమస్తే అండి. మెగా డిఎస్సి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రచారం చేస్తోంది, ఒక పెద్ద ఫైటింగ్, ఒక పెద్ద పోరాటమే చేస్తోంది. సరే, దానిలో నిజాయితీ ఎంత ఉంది, నిబద్ధత ఎంత ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎంత అనేది పక్కన పెట్టేద్దాం. వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అందులో నిజంగా నిరుద్యోగులు, నిజంగా మెగా డిఎస్సి అభ్యర్థులు చాలా తక్కువ మంది వస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులే వెళ్తున్నారు. బట్ చేస్తున్న ప్రచారం అయితే మాత్రం వాళ్ళకున్న మీడియా బలం ద్వారా, వాళ్ళకున్న పార్టీ బలం ద్వారా గట్టిగానే చేస్తున్నారు. ఇది ఎంతో కొంత సామాన్యుల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే కొన్నాళ్లకు ఈ డిఎస్సి రాసిన, మెగా డిఎస్సికి రాసి ఫెయిల్ అయిన, ఉద్యోగం రాని అభ్యర్థుల్లో బలంగా వెళ్ళి, అరే వీళ్ళు పోరాడుతున్నది మా కోసమే కదా, ఆ 15,000 మందికి ఉద్యోగాలు వచ్చి మా 6.5 లక్షల మందికి నిజంగా అన్యాయం జరిగిందేమో అని చెప్పి అందులో ఒక 10% మంది అయినా సరే కూటమికి నష్టమే రాజకీయంగా. సో ఇక్కడ వైసీపీ వాళ్ళు చాలా బ్లఫ్ గేమ్ ఆడుతున్నారు. పోతే 15,000 ఓట్లు, వస్తే 6.5 లక్షల ఓట్లు అనేటట్టు ఆడుతున్నారు. పోతే 15,000 ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఓట్లు పోతాయి, కానీ వస్తే 6.5 లక్షల ఓట్లు వస్తాయిగా మెగా డిఎస్సీలో ఉద్యోగం రాని వాళ్ళు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఆడుతున్న చాలా సేఫ్ గేమ్, చాలా బ్లఫ్ గేమ్. అందులో నిజాయితీ లేకపోయినా, నిబద్ధత లేకపోయినా, రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధత ఎవరికి ఉంది కానీ. సో అక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ లోకేష్ గారు ఫస్ట్ టైం విద్యాశాఖ నిర్వహిస్తున్నారు. అండ్ చాలా కాలం తర్వాత ఒక పెద్ద మెగా డిఎస్సీ అనేది నిర్వహించారు. అండ్ లోకేష్ గారు మ్యాక్సిమం ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి చాలా విషయాల్లో చెప్తున్నారు. ఇక్కడ మెగా డిఎస్సి విషయంలో ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వ అకౌంటబిలిటీ నిరూపించుకోవడానికి ఒక మంచి ఆప్షన్, ఒక మంచి అవకాశం. సరే, నేనే చెప్తున్నా వీడియోలో. భరణి గారు, అంటే శాప్ ఎండి భరణి గారు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ అధికారులు, ఉన్నతాధికారులు దాదాపుగా 4 సార్లు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రతి ఆరోపణకి, ఇదిగో అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగాలు రాలేదు, పలానా నవీన్ అనే వ్యక్తికి, పలానా ఇక్బాల్ అనే వ్యక్తికి, పలానా అమ్మాయికి అని చెప్పి ఒక 10 మంది ఉదాహరణలు కూడా సాక్షిలో ఆ మధ్య రాశారు. రాస్తే ఎవరెవరికి ఎందుకు ఉద్యోగాలు రాలేదు, ఏ ప్రాతిపదికన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు ఉద్యోగాలకు అర్హత సాధించలేదు అనేది అధికారులు క్లారిటీ కూడా ఇచ్చారు ఇప్పటికే. అయినా సాక్షిలో ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు, వైసీపీలో ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు. హైకోర్టు ఒప్పుకోకపోయినా దీనికి సిబిఐ విచారణ జరగాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో నేను ఇక్కడ ఏమంటానంటే, చాలా వ్యాలిడ్ పాయింట్. మేబీ ఇది ఆచరణ సాధ్యం కాదు అని తప్పించుకుంటారేమో, ఆచరణ సాధ్యం అవుద్ది. జస్ట్ మెగా డిఎస్సిలో ఉద్యోగం నాకు రావాలి, నాకు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కానీ నాకు ఉద్యోగం రాలేదు అని ఎవరెవరైతే వైసీపీ వాదన నమ్ముతున్నారో, వైసీపీ వెర్షన్ నమ్ముతున్నారో, వాళ్ళతో లోకేష్ గారు చిట్ చాట్ ఎందుకు పెట్టకూడదు? లోకేష్ గారు అండ్ పక్కన తన శాఖ సిబ్బందిని, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, మెగా డిఎస్సి పూర్తి బాధ్యత అతనిదే, అండ్ విద్యాశాఖలో ఉన్న ఉన్నతాధికారులు, అలాగే శాప్ ఉన్నతాధికారులు అండ్ స్పోర్ట్స్, క్రీడా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, వీళ్ళందరూ కలిపి ఒక పబ్లిక్ వేదికగా మీడియాను పెట్టుకొని, ప్రజా సంఘాల వాళ్ళని పెట్టుకొని, విద్యార్థి జేఏసీ నేతలను పెట్టుకొని, అండ్ మెగా డిఎస్సిలో మేము బాగా రాసాం, మాకు మంచి మార్కులు వచ్చాయి కానీ మాకు ఉద్యోగం రాలేదు, మాకు అన్యాయం జరిగింది అని భావిస్తున్న వాళ్ళు 10,000 మంది ఉన్నాయి, 5,000 మంది ఉన్నాయి, 25,000 మంది ఉన్నాయి. ఎందుకు మీటింగ్ పెట్టకూడదు? ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, అలా పెడితే అన్నిటికీ సమాధానం ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఏదైతే శాప్ ఎండి గారు, ఈ అధికారులందరూ ప్రెస్ మీట్లో పెట్టి చెప్పారో, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు పదే పదే చెప్తున్నారో, సో వీళ్ళ పేపర్లో వీళ్ళ అనుకూల మీడియాలో వీళ్ళ వెర్షన్ వస్తుంది, వాళ్ళ పేపర్లో వాళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళ వెర్షన్ వస్తుంది. సో సామాన్యుడికి ఒక గందరగోళం క్రియేట్ అవుతుంది. అండ్ నిజంగానే కొంత అన్యాయం జరిగినట్టుగా చెప్తున్నారు. నాకు ఉమ్మడి విశాఖపట్నానికి చెందిన ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ చెప్పారు ఈరోజు పొద్దున్న. ఆయన ఏమన్నాడంటే, విశాఖపట్నంలో జర్నలిస్టులుగా పనిచేసిన ఒక ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయంట. నేను నమ్మలా. నిజంగా అవినీతి జరిగింది సార్, అక్రమాలు జరిగాయి సార్ మెగా డిఎస్సిలో, నాకు తెలుసు. ఒక ఇద్దరు జర్నలిస్టులు నాతో పాటు పనిచేసిన వాళ్ళకి డిఎస్సి ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో వచ్చాయి. అయితే నేను అడిగాను, అదేంటి వాళ్ళు ఏదో ఆటలు ఆడి ఉంటారులే, ఏదో స్పోర్ట్స్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఉందేమో అన్న. అంటే ఆయన నవ్వాడు, లేదు తప్పు జరిగింది అని. అంటే ఒక జర్నలిస్టే అలా చెప్పేసరికి, అరే నిజమేనా, నిజంగా ఏమైనా తప్పులు జరిగాయా అని అనిపించింది అనమాట. సో నేను ఇక్కడ ఏమంటానంటే, నిజంగా స్పోర్ట్స్ కోటాలో నాకు అన్ని అర్హతలు ఉండి ఉద్యోగం రాలేదని కొంతమంది ఉన్నారు, ఒక 100 మంది అనుకుందాం, లేదా 200 మంది అనుకుందాం. వాళ్ళని పిలిపించండి, పిలిపించండి, ఒక పబ్లిక్ డయాస్ మీదకి పిలిపించండి. అలాగే రిజర్వేషన్లో వీళ్ళు అన్యాయం చేశారు, నాకు మంచి మార్కులు వచ్చాయి, నాకు 140 మార్కులు వచ్చాయి, ఏదో నాకంటే మార్కులు కరెక్ట్గా తెలియదులే,
సో 120 వచ్చినోడికి వచ్చింది, 140 వచ్చినోడికి రాలేదు, నాకు అన్యాయం జరిగింది అనుకున్నవాడిని. అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ మారారు కదా, హారిజెంటల్ విధానం పెట్టారు కదా, దానివల్ల నాకు అన్యాయం జరిగింది అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయో, ఉద్యోగం రాని అందరికీ అనుమానాలు లేవు. చాలామంది నేను సరిగ్గా రాయలేదులే అని కాంప్రమైజ్ అయ్యారు. ఒక 10 to 15% మంది మాత్రమే నేను బాగా రాసినా నాకు ఉద్యోగం రాలేదు అనే భ్రమలో, భయంలో ఉన్నారు. సో వాళ్ళు వైసీపీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా లోకేష్ గారు ఒక ఇనిషియేషన్ తీసుకొని ఎవరెవరైతే నాకు అన్యాయం జరిగింది, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పబ్లిక్ డయాస్ మీదకి పిలిపించండి. అక్కడికి అన్ని మీడియాలని పిలిపించండి, ఇంక్లూడింగ్ వైసీపీ అనుకూల మీడియా, సాక్షి, TV9, NTV లాంటి మీడియా ఛానల్ను కూడా, అందరు మీడియా ప్రతినిధుల్ని పిలిపించండి. అలాగే విద్యార్థి జేఏసీ నేతల్ని పిలిపించండి. ఇక్కడ డయాస్ మీద వీళ్ళని కూర్చోబెట్టండి, ఎదురుగా వాళ్ళని కూర్చోబెట్టండి. అవసరమైతే ఒక రోజంతా ఈ మీటింగ్ పెట్టండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి మైక్ ఇవ్వండి, జస్ట్ 2-3 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇలా చేస్తే దేశం మొత్తం మీద ఇది ఒక రికార్డు అవుద్ది. ఇప్పుడు పాదయాత్రలో ఇదే నారా లోకేష్ గారు హలో లోకేష్ అని రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా, విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు కదా, మరి ఇప్పుడు మంత్రిగా ఇంటరాక్ట్ అవ్వచ్చుగా, ఆ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవచ్చుగా, చాలా మంచి అవకాశం కదా. ఇది జరిగితే, నేను ఇప్పుడు చెప్తుంది ఏదైతే ఉందో అది జరిగితే నారా లోకేష్ గారి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఏంటి ఇంత ట్రాన్స్పరెన్సీనా, ఎవరైతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరినీ పబ్లిక్ డయాస్ మీదకి పిలిపించి మాట్లాడారా, క్లారిటీ ఇచ్చారా, దాంతో వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది కంప్లీట్గా. ఇంక వైసీపీ వాళ్ళు ఈ రిలే నిరాహార దీక్షలు చేసిన జనం దేకరు, ఎందుకంటే ఆల్రెడీ ట్రాన్స్పరెన్సీ ప్రూవ్డ్ కదా, ఆల్రెడీ పబ్లిక్ డయాస్ మీద వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, మీడియా మొత్తం చూసింది కదా, రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తారు కదా దాన్ని. సో ఎవరికైనా అనుమానాలు ఉన్నా, ఎవరైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పినా వాళ్ళు ఎందుకు అన్యాయం జరిగింది అనేది వీలైతే ఒక స్క్రీన్ పెట్టండి. ఇదిగో బాబు నీకు ఇన్ని మార్కులు వచ్చాయి, నీ పక్కన ఈ ప్లేస్లో ఇన్ని మార్కులు వచ్చినోడికి ఇచ్చాం, దానికి కారణం నీ రిజర్వేషన్, నీ కమ్యూనిటీ ఇది, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ కమ్యూనిటీ అదని ఒక స్క్రీన్లు కూడా పెట్టండి. ఆ స్క్రీన్ల మీద చూపించండి ఇంక్లూడింగ్ డేటాతో సహా, ఎందుకంటే అంతా వెబ్సైట్లో అందుబాటులో ఉందంటున్నారు కదా. ఈ మీటింగ్కి వచ్చిన అధికారులు ముందుగానే ప్రిపేర్ అయ్యి డేటా తీసుకొని రండి. ఆ డేటా లేదు, ఈ డేటా లేదు, ఆ ఫైల్ లేదు, ఈ ఫైల్ లేదు అనకుండా రికార్డ్ అవుద్ది. దేశ రాజకీయాల్లో, దేశ పరిపాలనా వ్యవస్థలో ఇంతకు మించి ట్రాన్స్పరెన్సీ లేదు, ఇంతకు మించి అకౌంటబిలిటీ లేదు అని ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకుంటారు, నేషనల్ మీడియా కూడా చెప్పుకుంటారు అనమాట. అంత బాగుంటుంది, అంత పెద్ద కార్యక్రమం అవుద్ది, అంత మంచి కార్యక్రమం అవుద్ది. దెబ్బకు వైసీపీ తుడిచిపెట్టుకుపోద్ది, ఎందుకంటే వైసీపీ వాళ్ళు దీన్నే నమ్ముకున్నారు, మెగా డిఎస్సీని నమ్ముకొని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభించారు. సో వైసీపీకి ముక్కుతాడు వెయ్యాలి అంటే, కంట్రోల్ చేయాలి అంటే ఇది కూటమికి మంచి విధానం. సో లోకేష్ గారు ఇచ్చేయండి చూద్దాం. ఎందుకంటే నాకు ఎప్పుడూ లేదు, నాకు ఈరోజు అనుమానాలు వచ్చాయి. నాకు ఒక జర్నలిస్ట్, నాకు బాగా మిత్రుడు, అతను ఉద్యోగాలు పోతాయనే భయంతో కొంతమంది చెప్పట్లేదు, కానీ నాకు తెలిసి మన జర్నలిస్టులే 3 15 నుంచి 20 లక్షలు చెల్లించి స్పోర్ట్స్ కోటాలో PUTలుగా చేరారు అని చెప్పి నాకు మిత్రుడు ఒక ఆయన మెసేజ్ పెట్టారు. నాకు అరే నిజంగానే జరిగిందేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఏమీ ఆడలేదా ఏమో, వాళ్ళ దగ్గర ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయేమో, వాళ్ళకి అర్హతలు ఉన్నాయేమో చెక్ చేయండి అని పెట్టా. సార్ వాళ్ళ మన జర్నలిస్టులే కదా, నేనే చూశాను కదా, వాళ్ళ సంగతి ఏంటో నాకే తెలుసు కదా అని చెప్పి ఆయన పెట్టాడు అనమాట. సో దీంతో నాకు డౌట్లు వస్తున్నాయి. సో ట్రాన్స్పరెన్సీ నిరూపించుకునే అవకాశం. థ్యాంక్ యూ.